అప్డేట్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన రేపు నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. అలాగే పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా చంద్రబాబు కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొన్ని క్షణాల్లోనే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళి నైట్కి అక్కడే బస్ చేస్తారు. రేపు ఉదయం నీతి ఆయోగ్ సమావేశం, ఏదైతే ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే రీసెంట్గా నీతి ఆయోగ్ చైర్మన్ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో అప్పట్లో కొన్ని ప్రతిపాదనలు కూడా చంద్రబాబు రాష్ట్రం తరపున ఆయనకు అందజేయడం జరిగింది. వికసిత భారత్ 2047 ఏదైతే వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారో, అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అప్పట్లో ఆ నీతి ఆయోగ్ చైర్మన్కు తన ప్రతిపాదనలను తెలియజేయడం జరిగింది. వాటిని కూడా ఆయన ఆమోదించినట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి రేపు ఒక ప్రజెంటేషన్ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలో జరుగుతున్న సమావేశం కావడంతో అక్కడే ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక పారాగ్రాఫ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, ఇతోధికంగా నిధులు కేటాయిస్తామని చెప్పడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత జలవనరుల శాఖ మంత్రిని కూడా రేపు అక్కడే కలిసే అవకాశం కూడా ఉంది. రేపు సాయంత్రానికి తిరిగి ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ చేరుకుంటారు. అయితే మొత్తం మీద తీసుకుంటే కనుక ప్రధానంగా నిన్న అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా పోలవరం అంశం మీద నిర్వహించారు. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిందో 2020-21 మధ్యకాలం 19-20 మధ్యకాలంలో డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిందో 19-20-21 మధ్యకాలంలో డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిన్నదో దానికి సంబంధించి ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ కట్టడానికి సిడబ్ల్యూసీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలియజేసిన నేపథ్యంలో ఆ డయాఫ్రమ్ ప్రతిపాదనలు కూడా నీతి ఆయోగ్ ముందు ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటివరకు రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసానికి సంబంధించి 7 శ్వేతపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంచి ఈ వ్యవస్థల విధ్వంసంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను ఏ విధంగా దారి మళ్లించారు, వాటిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఈ శ్వేతపత్రాలను వారికి అందించి కోరే అవకాశాలు కూడా లేకపోలేదు. రేపు సాయంత్రానికి తిరిగి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రానున్నారు. అయితే ముఖ్యంగా పోలవరం అంశం, అదేవిధంగా నీతి ఆయోగ్ సమావేశమే ప్రధాన ఎజెండాలుగా ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం, ముఖ్యంగా ఏదైతే కొయిలేషన్ ధర్మాన్ని పాటించిన అందుకు గాను వారికి ప్రత్యేకంగా కేబినెట్ తీర్మానాన్ని అందజేసి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం కూడా ఢిల్లీలో ఉంటుందని తెలుస్తుంది. మెయిన్గా అయితే మాత్రం పోలవరం అంశము, నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అంశము, ఈ 2 అంశాల మీదే ప్రధానంగా ఆయన ఢిల్లీ టూర్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వీలైతే ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే వారిని కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రిని కలిసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు చెబుతున్న పరిస్థితి అయితే